దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 18. రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. 1 కొరింథీ 11:23. ప్రతి ఆదివారము ప్రభు బల్లలో పాలు పొందినప్పుడు ప్రభు యొక్క ఆంతర్యమును చూసు తరుణమును మనకు అనుగ్రహించును. ప్రభువు వచ్చు పర్యంతము ఆయన మరణమును మనకు జ్ఞాపకము చేయును. ఆయనను చూడగలుగు అవకాశము వేరే విధంగా కూడా కలదు. అదే ఆరాధనా స్థలము. ఆయన ఎంత యోగ్యుడో గుర్తెరిగి ఆత్మీయముగా ఎరగగలుగు స్థలం అది. ఆయన యోగ్యతను గుర్తెరుగుటయే ఆరాధన. నా ప్రభువు నాకేమై ఉన్నాడు, తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చిరాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన. పంజాబ్లోని అమృత్సర్లో ఒక అందమైన పర్షియా దేశపు తివాసీలను ఒకడు అమర్చుండెను. ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాసీ అమ్మవలసిందిగా కోరెను. దీనిని అమ్మినట్లయితే 5,000 రూపాయలు చెల్లించదును అనెను. దీనిని అమ్మనని చెప్పలేదా? సరే, 10,000 రూపాయలు ఇచ్చేదను. లేదండి, ఎంత ఇచ్చినప్పటికీ దీనిని ఇయ్యను. 25,000 రూపాయలు ఇచ్చేదను. లేదండి, ఇది నాకెంతో ప్రశస్తమైంది, దీనిని అమ్మను. ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకు ఇచ్చాను. ఇది చాలా ప్రశస్తమైనది, ఎవరికి అమ్మవద్దని చెప్పిరి. దీనిని మా తాత మా తండ్రికి ఇచ్చి ఉండిరి, కాబట్టి ఎంత పైకమిచ్చినను సరే దీనిని అమ్మను అని వర్తకుడు చెప్పాను. యేసు ప్రభు కూడా నాకెంతో ప్రశస్తమైన వాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయాను. నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంత క్రయమునైనా చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే, సహోదరుని కంటే, సహోదరి కంటే, భార్య బిడ్డల కంటే, ప్రతి ఒక్కరికంటే కూడా నేను ఆయనను ఎక్కువగా ప్రేమించదనని చెప్పుటయే ఆరాధన. అయితే ఈ మాటలు హృదయములో నుండి రావలేను. ఒక కూటంలో ఓ ప్రభువా మిమ్మును ప్రేమిస్తాను అనవచ్చును. అయితే క్రయం చెల్లించవలసి వచ్చినప్పుడు చెల్లించము. ఎన్నిసార్లు ఆయనను ఎరగమని చెప్పితిమి, ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి. నా పొరుగువాడు ఏమనుకును, నా స్నేహితులు నన్ను గురించి ఏమని తలంతురు, లోకమేమనును అని పిరికితనముతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమై ఉన్నాం. ప్రభువు కోరినట్టి క్రయమును మనం ఎంతమాత్రము చెల్లించుటలేదు. మత్తయి సువార్త 2:2 ఆరాధించు మనుషులను చూస్తున్నాం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రమును జ్ఞానులు చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించిరి. బహుశా అది 2 సంవత్సరాలు పట్టి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన అనుభవమును వారంతకుముందు పొంది ఉండకపోయినను క్రయమును చెల్లించుటకు సిద్ధపడిరి. వారు ఇంటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను, తల్లి అయిన మరియను చూసిరి. వారు సాగిలపడి ఆయనను ఆరాధించిరి. వారు విలువైన బంగారము, సాంబ్రాణి, బోలములను ఆయనకు అర్పించిరి. అంత దూరం ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయన ఎంతో యోగ్యుడని ఒప్పుకొనిరి. వారు ఆయనను కనుగొని వారు ఆయనను ఆరాధించిరి. అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి, 1, మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు, బంగారము. 2, మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమ అనుభవించుటకు వచ్చి ఉన్నాడు, బోలము. 3, మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనై ఉన్నాడు, మా ప్రధాన యాజకుడు కానై ఉన్నాడు, సాంబ్రాణి అని సూచనార్థముగా వ్యక్తపరిచిరి. ఇంత చేసినప్పటికీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవము వారికి లేదు. అనేక మంది ఇట్లున్నారు, వారు ప్రభువును పూజించుచున్నారు, కానీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు. ప్రైజ్ ద లార్డ్.